ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఇంకెంత అద్భుతంగా ఉంటుందో థియేటర్లో చూడడానికి వెయిటింగ్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో నితిన్. కోలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా, నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న యంగ్ హీరో జీవి ప్రకాష్ కుమార్ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆయన తాజాగా కింగ్స్టన్ మూవీతో థియేటర్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఫస్ట్ సి అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో బ్యాచిలర్ తర్వాత మరోసారి దివ్య భారతి జీవి ప్రకాష్ జంటగా కనిపించబోతున్నారు. ఈ మూవీకి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించగా జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జీ స్టూడియోస్ తో పాటు జీవి ప్రకాష్ కుమార్ తన సొంత బ్యానర్ ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా అంచనాల్లో అమాంతం పెంచింది. తమిళ, తెలుగు భాషల్లో మార్చి 7న రిలీజ్ చేయబోతున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సోమవారం రాత్రి కింగ్స్టన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుమల, మరో డైరెక్టర్ వెంకీ అట్లూరి, మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ గెస్టులుగా హాజరయ్యారు. హీరో నితిన్ మాట్లాడుతూ, కింగ్స్టన్ ట్రైలర్ స్టన్నింగ్ గా ఉంది, విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. ఇలాంటి స్పెక్టాక్యులర్ విజువల్స్ అందించినందుకు డైరెక్టర్ కమల్ కు అభినందనలు. ట్రైలర్ ఎలా ఉంటే ఇంకా సినిమా ఎలా ఉంటుందో అనే ఆతృత పెరిగింది. నేను ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. కింగ్స్టన్ మూవీ మార్చి 7న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇస్తుందని నమ్ముతున్నారు. ఇది ఫస్ట్ సి ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్. సినిమా ఖచ్చితంగా బాగుండాలని, బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దివ్య, మీరు తెలుగు చాలా బాగా మాట్లాడారు. మీలాంటి అమ్మాయిలు క్యూట్ గా ఇలాంటి తప్పులు చేస్తే మాలాంటి అబ్బాయిలకు బాగా నచ్చుతుంది. మీ ఎఫర్ట్స్ కి మెచ్చుకోవాలి. నాకు బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మహేశ్వర్ రెడ్డి గారు ఈ మూవీని తీస్తున్నారు. ఈ సినిమా మంచి హిట్ అయి ఆయనకు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. నా కెరీర్ లో గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ రాబిన్ హుడ్ లో చేశాను. సినిమా ఆడియన్స్ కి మంచి ఫిస్ట్ లో ఉంది. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. రాబిన్ హుడ్ సినిమాకు సంబంధించి కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన పాత్ర, నితిన్ తో కెమిస్ట్రీ, శ్రీలీల క్యారెక్టర్, వెంకీ కుడుమల దర్శకత్వం, మైత్రి మూవీ మేకర్స్ గురించి చెప్పిన విషయాలు సినిమాపై మరింత అంచనాలు పెంచుతున్నాయి. కిరీటి చెప్పినట్లుగా రాబిన్ హుడ్ నితిన్ కెరీర్ లో కీలకమైన సినిమాగా నిలవబోతుందని అనిపిస్తుంది. ఈ చిత్రంలో ఆయన చేసిన క్యారెక్టర్ కూడా గతంలో చేసిన జులై, శ్రీమంతుడు, నానకు ప్రేమతో, F2 లాంటి సినిమాలోని పాత్రల మాదిరిగా గుర్తుండిపోయే పాత్ర అవుతుందని అంటున్నారు. ఇంకా శ్రీలీల పాత్ర సరదాగా ఉంటుందని, ఫారెన్ నుంచి వచ్చినందుకు తాను సెక్యూరిటీ బాధ్యతలు తీసుకోవడం కథలో మజాను పెంచుతుందని చెప్తున్నారు. అలాగే వెంకీ కుడుమల గురించి చెప్పిన మాటలు, ఆయన డైలాగ్ రైటింగ్ స్టైల్, డైరెక్షన్ మీద ఉన్న నమ్మకం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. మ్యూజికల్ ఎంటర్టైనర్ టుక్ టుక్ టీజర్ విడుదల. తెలుగు ప్రేక్షకులు వైవిధ్యమైన కథలను ఎప్పుడూ ఆదరిస్తారు. అలా కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న చిత్రం టుక్ టుక్. హర్ష రోషన్, కార్తికేయన్ దేవ్, స్టీవెన్ మధు, సాన్వి మేఘన, నిహాల్ కోదాటి ప్రధాన పాత్రలో సుప్రీత్ కృష్ణ దర్శకత్వం రూపొందించిన ఈ చిత్రం మార్చి 21న విడుదలకు సిద్ధమవుతుంది. మ్యాజిక్, ఫ్యాంటసీ, ఎంటర్టైన్మెంట్ కలబోసిన కథ ఇది. ఇటీవల విడుదలైన టీజర్ నుంచి మంచి స్పందన అందుకుంది. చిత్ర బృందం మాటలో, ఇది థియేటర్లో చూడాల్సిన విజువల్ ఎక్స్పీరియన్స్. రోషన్, కార్తికేయ, నిహాల్ త్రయం ఎదుర్కొన్న మిస్ట్రికల్ జడ్జి ఎంతో ఆసక్తికరం. లవ్, ఫ్యాంటసీ, ఎమోషనల్ కలిసిన వినూత్నమైన ఎంటర్టైనర్గా టుక్ టుక్ ఆకట్టుకొనుంది. మార్చి 7న రాబోతున్న రారాజా చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయాలి. మీడియా సమావేశంలో దర్శకుడు బి శివప్రసాద్, రారాజా సినిమా ఆర్టిస్టుని చూపించకుండా కథను మాత్రమే ఆధారంగా చేసుకుని రూపొందింది. బి శివప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ వినూత్న ప్రయోగాత్మక చిత్రాన్ని శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై నిర్మించారు. మార్చి 7న విడుదల కానున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించారు. దర్శకుడు శివప్రసాద్ తన ఆలోచనని కథగా మార్చుకుని అనుకోకుండా దర్శకుడయ్యారని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర కథ వినగానే ఆకర్షితుడైనని, మంచి సంగీతానికి స్కోప్ ఉన్న చిత్రమని చెప్పారు. కెమెరామెన్ రాహుల్ శ్రీవాత్సవ్ సినిమా పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. రారాజా థ్రిల్లింగ్ అనుభూతిని అందించనున్న ఆసక్తికరమైన ప్రాజెక్టుగా నిలుస్తుంది. మన చిన్న సాయం చిన్నారులకు పెద్ద సంతోషాన్ని ఇస్తుంది. అందరూ కలిసి ఈ చిన్నారులకు హెల్ప్ చేయాలని కోరుతున్నారంటూ ప్రెస్ మీట్ లో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్, నికోలైస్ సచ్దేవ్. హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మార్చి 5న తన బర్త్డేను ముందుగా లెప్రా సొసైటీ ఆర్గనైజేషన్ లో చిన్నారులతో గడిపారు. భర్త నికోలైస్ సచ్దేవ్ తో కలిసి చిన్నారులకు గిఫ్ట్ అందించడంతో పాటు డొనేషన్ చేశారు. వరలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి బర్త్డేకు సోషల్ సర్వీస్ చేయడం ఆనందాన్ని ఇస్తుందని, ఈసారి హైదరాబాద్ లో ఏదైనా మంచి పని చేయాలని భావించాలని చెప్పారు. చిన్న సహాయం కూడా వారికి పెద్ద సంతోషాన్ని ఇస్తుందని, అందరూ కలిసి హెల్ప్ చేయాలని కోరారు. నికోలైస్ సచ్దేవ్ మాట్లాడుతూ, సాయం చేయడం బాధ్యతగా భావించాలన్నారు. 6 నెలల తర్వాత మళ్లీ ఇక్కడికి రానున్నారని తెలిపారు. 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారింది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో దిల్ రాజ్ శిరీష్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల పైగా వసూలు సాధించి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు రీజనల్ ఫిల్మ్ గా నిలిచింది. G5 లో స్ట్రీమింగ్ అయి రికార్డు వ్యూవర్షిప్ సాధించింది. థియేటర్ రన్ కొనసాగిస్తున్న డిజిటల్ లో కూడా సెన్సేషన్ సృష్టించింది ఈ సినిమా. యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్న కన్నప్ప టీజర్.
మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా నుంచి విడుదలైన సెకండ్ టీజర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. గ్రాండ్ విజువల్స్, మాస్ అపీల్, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఈ టీజర్ కు అదనపు బలంగా నిలిచాయి. ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి టీజర్ 30 మిలియన్లు పైగా వ్యూస్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. విష్ణు లుక్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ పాత్రలు సినిమాపై మరింత హైప్ ను పెంచాయి. ప్రత్యేకంగా అక్షయ్ లుక్ యాక్షన్ ఫిల్మ్ లవర్స్ కు ఫుల్ కిక్కిచ్చేలా ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. విష్ణు తన కెరీర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో సహా టాప్ నాచ్ టెక్నికల్ టీం ఈ చిత్రానికి పనిచేస్తుంది. శివభక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్ గా విడుదల కానుంది. విశ్వనటుడు మోహన్ బాబు సూపర్వైజర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మెగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప తెలుగు చిత్ర పరిశ్రమలో మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. మరి మే 25న థియేటర్లో సినిమా చూడడానికి సిద్ధంగా ఉండండి. సంక్రాంతికి వచ్చాం 50 రోజులు పూర్తి చేసుకున్న ఇండస్ట్రీ హిట్. టీవీలు, ఓటీటీలో విడుదలైనప్పటికీ సంక్రాంతికి వస్తున్న మూవీ థియేటర్లో తన హవాను కొనసాగిస్తుంది. నేటికి 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రీజనల్ మూవీ విభాగంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూలు సాధించి కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకుడు అనిల్ రావుపుడి ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రేక్షకులు కురిపించిన అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ బ్లాక్ బస్టర్ పొంగల్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. ఈ 50 రోజుల మైలురాల్ని సాధించడంలో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు అంకితభావం కీలకంగా మారిందని అనిల్ తెలిపారు. అలాగే విక్టరీ వెంకటేష్ తో చేసిన ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. చిత్ర నిర్మాతలు దిల్ రాజ్, శిరీష్, సంగీత దర్శకుడు బీమ్స్, తారాగణం సాంకేతిక బృందానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సంక్రాంతికి వస్తున్న విజయయాత్ర ఇంతకీ ఎక్కడ ఆగుతుందో చూడాలి. సోషల్ మీడియాలో సంచలనం నుండి ఓటీటీ క్వీన్ గా మారిన సంచితా బస్. ఒకప్పుడు టాలెంట్ ఉన్నవారు అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వల్ల టాలెంట్ను ప్రదర్శించడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయి ఫాస్ట్ గా ఎదిగిన బ్యూటీ సంచితా బస్ కనిపిస్తుంది. సంచితా బస్ 2004లో బీహార్లోని బగల్పూర్లో జన్మించింది. చిన్న వయసులోనే టిక్ టాక్ ద్వారా పాపులారిటీ సంపాదించి ఆ తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటితో మరింత క్రేజ్ అందుకుంది. 2022లో తెలుగులో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే వెబ్ సిరీస్ లో సంచితా బస్ తిరిగి దూసుకెళ్తుంది. ఇటీవల వచ్చిన తూక్రా కే మేరా ప్యార్ వెబ్ సిరీస్ లో ఆమె నటన హైలైట్ గా నిలిచింది. దీంతో ఆమెను అభిమానులు ఓటీటీ క్వీన్ గా పిలుస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయని టాక్. అచ్చం అంజలి మాదిరిగా కనిపించే ఈ బ్యూటీ భవిష్యత్తులో ఏ రేంజ్ లో దూసుకెళ్తుందో చూడాలి. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ, బుచ్చిబాబు సానా వైరల్ ఫోటో. టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన మ్యాసివ్ మేకింగ్ లో ఇండియా లెవెల్లో సెన్సేషన్ సృష్టించారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా తన భద్రకాళి ఆఫీస్లో మెగాస్టార్ ఫోటో పెట్టుకోవడం టోటల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ఇక లేటెస్ట్ గా మరో వైరల్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ప్రేమలో సందీప్ రెడ్డి వంగతో పాటు మరో టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి ఫోజ్ ఇచ్చిన ఈ పిక్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. సందీప్ మెగాస్టార్ వీరాభిమాని అయితే ఆయన వారసుడు రామ్ చరణ్ తో బుచ్చిబాబు సానా RC-16 అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దీంతో ఈ క్రేజీ ఫోటో మెగా ఫ్యాన్స్ లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఈ ఇద్దరు ఫ్యూచర్ లో కలిసి ఓ సాలిడ్ ప్రాజెక్టు చేయొచ్చనే ఊహాగానాలు కూడా షురూ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మెగాస్టార్ శ్రీకాంత్ వదిల కాంబినేషన్ పై భారీ హైప్. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఆయన మరిన్ని సాలిడ్ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా దాస్ ఖతియా ప్రేమ్ శ్రీకాంత్ వదిలతో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ అయినప్పటి నుంచి భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన ది పారడైస్ గ్లిప్స్ చూసిన తర్వాత శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో చిరంజీవి రక్తపాతం ఎంత భీకరంగా ఉండబోతుందో అభిమానులు ఊహించుకుంటున్నారు. శ్రీకాంత్ వదిల రా ఇంటెన్స్ నెరేషన్, మాస్ మేకింగ్ తో మెగాస్టార్ ఎలైట్ యాక్షన్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో అన్నది ఆసక్తి నెలకొంది. పారడైస్ పూర్తయిన వెంటనే చిరు వదిల సినిమా మొదలు కానుంది. మెగా అభిమానులు ఇప్పటికే ఈ ప్రాజెక్టు పై భారీగా ఎగ్జైట్ అవుతున్నారు. రంగస్థలం, ఉప్పెన తరహాలో అద్భుతమైన విజువల్స్, పవర్ఫుల్ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయని టాక్. ఇక ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.